హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ న్యూ ఇయర్ టైంలో మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా సింపుల్ స్టెప్స్ తోటి కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ముందుగా 1 కప్ అయితే మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలాగ జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ అయితే నేను షుగర్ తీసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. అందులోనే ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. దాంతోపాటు 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి, మీరు ఏ ఆయిల్ అయినా వాడచ్చు. దాంతోపాటు హాఫ్ కప్ అయితే కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒక చిటికెడంత సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ నేను పైనాపిల్ ఫ్లేవర్ అయితే వేసుకుంటున్నానండి. వెనిలా ఎసెన్స్ అయితే బాగుంటుంది. ఇదంతా కూడా మంచిగా థిక్ పేస్ట్ లాగా, థిక్ లేయర్ లాగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత బాగా పండితే ఈ కేక్ ఫ్లేవర్ అనేది అంత చాలా బాగా వస్తుంది. బాగా పండిన అరటిపళ్ళని రెండింటిని తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసుకోవద్దండి, జస్ట్ విస్కర్ తోటి మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బనానా తోటి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. సో ఇలాగా మ్యాష్ అయ్యేంత వరకు కూడా మ్యాష్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ప్యూరిన్ మొత్తం ఇందులో వేసుకొని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది బాగా రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని జల్లించుకొని పెట్టుకున్న ఈ పౌడర్ అంతా కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం బ్యాచెస్గా ఈ పిండి అనేది ఇందులో వేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే కనుక కేక్ అనేది మంచి ఫ్లఫీగా, మంచి స్మూత్గా టెక్స్చర్ తోటి వస్తుందన్నమాట. సో నేను 3 బ్యాచెస్గా వేసేసుకొని స్లోగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం క్యాష్యూస్ ఉంటాయి, ఆల్మండ్స్ ఉంటాయి, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కానీ జస్ట్ అలాగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఆ ప్యూరీలో మొత్తం ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఎంత బాగా మిక్స్ చేసుకొని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటే కేక్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఒక మందపాటి బౌల్ తీసుకోవాలి. నేను సిల్వర్ బౌల్ తీసుకుంటున్నానండి. అందులో ఆయిల్ వేసుకొని దాని మీద ఒక పౌడర్ పిండిని అలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక్కడ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. మనం పౌడర్ ఎంత బాగా మొత్తం స్ప్రెడ్ అయితే కేక్ అనేది అంత ఈజీగా తీసేటప్పుడు వస్తుందన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ప్యూరిన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి. స్లోగా వేసుకోవాలి, ఫాస్ట్గా వేస్తే ఫ్లఫీగా అనేది రాదు, పొంగదనమాట కేక్ అనేది. ఇప్పుడు ఒక 4-5 టైమ్స్ ట్యాప్ చేసేసుకోవాలి. స్టవ్ మీద మనం ఒక పెద్ద మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలా ఉండనివ్వాలి, ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గిన్నెని అందులో పెట్టుకోవాలండి. మనకి పెద్ద గిన్నెకి తగలకుండా, అంటుకోకుండా మిడిల్లో పెట్టుకొని పైన కవర్ చేసుకొని దాని మీద ఒక వెయిట్ ఉండేది పెట్టేసుకున్న తర్వాత ఒక 50 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో అలా బేక్ అవ్వనివ్వాలండి. సో మనం 30 మినిట్స్ తర్వాతనే ఓపెన్ చేసి చూసుకోవాలి ఎప్పుడైనా కానీ, లేకపోతే కేక్ అనేది పొంగదండి. ఒకసారి టూత్పిక్ తోటి ఇలాగ గుచ్చి చూస్తే మనకి టూత్పిక్కి ఏం అంటకుండా ఉంటే పర్ఫెక్ట్గా కేక్ అనేది ప్రిపేర్ అయినట్టు. ఇక్కడ కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు మనం ఆ బౌల్ని సపరేట్గా పెట్టేసుకొని చల్లారేంత వరకు వెయిట్ చేయాలండి. చల్లారిన తర్వాత మాత్రమే కేక్ అనేది డీమౌల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నైఫ్ తోటి జస్ట్ అలా స్క్రాచ్ చేస్తూ ఉండాలి. స్క్రాచ్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ అలా బోర్లు ఇచ్చేసి ట్యాప్ చేస్తే కనుక ఈజీగా కేక్ అనేది బౌల్ నుంచి డీమౌల్డ్ అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా ఫ్లఫీగా, కరెక్ట్ షేప్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చింది. నాకు ఈ కేక్ అయితే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. ఈ న్యూ ఇయర్ టైంలో మేము కేక్ అనేది ఈ కేక్ని కట్ చేయాలనుకున్నాము. చాలా బాగుంది, టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఇలాంటి కేక్ని ప్రిపేర్ చేసేసుకొని న్యూ ఇయర్కి కానీ, బర్త్డేస్కి కానీ, క్రిస్మస్కి కానీ కట్ చేసుకోవచ్చండి. ఈ స్టెప్స్ ఫాలో అయితే కేక్ చేయడం రాని వాళ్ళు కూడా, అంటే నాకు కేక్ చేయడం రాదండి, ఫస్ట్ టైం ట్రై చేశాను. సో ఇలాగా సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి మెజర్మెంట్స్ ఫాలో అయితే కనుక ఈజీగా ఇంట్లోనే కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ భవాని.